నరేంద్ర మోడీ బ్రిటన్ పర్యటనలో ప్రధానమైనటువంటిది ఇద్దరికి మధ్యన జరిగినటువంటి ఎఫ్టీఏ అంటే ఇద్దరికి మధ్యన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం. ఈ ఒప్పందం అనేక రంగాల్లో కొన్ని మనకి ధరలు పెరుగుతాయి, కొన్ని తగ్గుతాయి. అలాగే బ్రిటన్లోనైనా అదే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఇరు దేశాలు పరస్పరం దిగుమతి చేసుకునే వస్తువుల మీద పన్నులు తగ్గించుకోవడం మీదనే కాన్సన్ట్రేట్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకున్న కొన్ని వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉందన్నట్టు ఇప్పుడు లెక్కలు చెప్తోంది. ఇందులో భారత్ ఎగుమతి చేసే శ్రామిక ఆధారిత ఉత్పత్తుల మీదన వాళ్ళు ట్యాక్సులు తగ్గిస్తారు. అంటే మన లెదరు, అలాగే మన షూస్ అంటే పాదరక్షలు కావచ్చు, జౌళి వంటి ఎగుమతులు చేసే ఉత్పత్తుల మీద బ్రిటన్ నుంచి దిగుమతి అంటే వాటికి అక్కడ ట్యాక్స్ తగ్గిస్తారు. అదే సందర్భంలో వాళ్ళది భారతదేశానికి వచ్చే స్కాచ్ విస్కీ కార్ల మీదన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. స్కాచ్ విస్కీ మీద ప్రస్తుతం 150% ట్యాక్స్ ఉంది. దీన్ని 75% ముందు తగ్గిస్తారు, ఆ తర్వాత 40% తగ్గిస్తారు. సాఫ్ట్ డ్రింక్స్, కాస్మెటిక్స్, చాక్లెట్లు, బిస్కెట్లు, వైద్య పరికరాలు బ్రిటన్ కంపెనీలు మన దేశంలో తేలిగ్గా అమ్మే అవకాశం ఉంటుంది. వీటి ధరలు కూడా తగ్గే సూచనలు ఉన్నాయి. ఈ కార్ల మీద విధిస్తున్న 100% ట్యాక్స్ కూడా 10% తగ్గబోతుంది. దీంతో రాబోయేటటువంటి రోజుల్లో వీటి ధరలు భారీగా తగ్గుతాయి, కార్ల ధరలు. అట్లాగే భారత్ నుంచి బ్రిటన్కి ఎగుమతి అయ్యే వస్తువుల మీద కూడా బ్రిటన్ ట్యాక్సులు తగ్గిస్తూ అందులో బంగారు నగలు, వజ్రాలు, లెదర్, వస్త్రాలు, పాదరక్షలు వీటి మీద ట్యాక్స్ తగ్గబోతుంది. అదే సందర్భంలో ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, బాస్మతి బియ్యం, టీ, మసాలాలను ఇంగ్లాండ్ మార్కెట్లో మనం ఓపెన్గా అమ్ముకునే అవకాశం వస్తుంది. ఈ ఒప్పందంకి సంబంధించి ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ దోహదపడతాయని ఇరు దేశాలు ఆశిస్తున్నాయి. ఐటీ అనుబంధ రంగాలు, ఆర్థిక సేవలు, మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ, ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు వ్యాపార విద్యాపరమైనటువంటి రంగాల్లో స్కిల్ డెవలప్మెంట్కి కుదురుతుంది.